ఇక్కడ అందుకనే అపవాది ఏమన్నాడంటే, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే దేవునికే మొక్కాలి, దేవుణ్ణే ఆరాధించాలి. దేవుని తప్ప మనం ఎవరిని ఆరాధించినా కూడా దేవుని మహిమను దొంగిలించినట్లు. అలా మీరు కనుక ఆలోచిస్తే మనకి అసలు ఆదిలోనే మొదలైంది ఏంటంటే, లూసిఫర్ అనేటువంటి శోధకుడు దేవుని మహిమను దొంగిలించాలనుకుంటాడు, నేను ఆరాధించబడాలనుకుంటాడు, నేను మహింపరచబడాలనుకుంటాడు. అందుకే ఆ యొక్క పర్వతం నుండి అతను పాతాళానికి నెట్టివేయబడతాడు. అది మనకి తెలుసు. ఇక్కడ మరలా దాన్నే విజయం చేయించుకోవాలనుకుంటున్నాడు. దేవుని సాక్షాత్తు దేవుని కుమారుడి చేతే తనను నొక్కించుకుంటే కుమారుని యొక్క చిత్తము విఫలమవుతుంది. కాబట్టి తన చిత్తాన్ని విఫలం చేయాలని అతను ఏం చేస్తున్నాడంటే, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అనేటువంటి శోధన ఆయనలో కలిగిస్తున్నాడు. మన జీవితంలో ఇలాంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఆహారపరమైనటువంటి శోధన, అధికారపరమైనటువంటి శోధన, ఈ యొక్క దేవుని మహిమను దొంగిలించేటువంటి గ్లోరీ స్టిలింగ్ అంటారు దీన్ని. చూడండి, మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, మనం గుర్తింపబడాలని కోరుకుంటా ఉంటాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను తాను కనపరుచుకోవాలని అనుకుంటాడు. మన సంఘాల్లో కూడా ఉన్న ఈ రోజున సేవకుడే దైవజనుడే దేవుడిలాగా ఆరాధించబడుతున్నాడు. ఈ రోజున మీకు తెలుసు, పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులు ఉన్నారు, యూట్యూబ్ పరిచర్య సేవకులు ఉన్నారు, టీవీ పరిచర్య సేవకులు ఉన్నారు, పెద్ద పెద్ద దండలేసి ఆహ్వానించబడే సేవకులు ఉన్నారు, వాళ్ళ చేతులు అయితే చాలా అన్ని అయిపోతాయి అనుకునేటువంటి విశ్వాసం తయారు చేసుకున్న సేవకులు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మహిమను దొంగిలించడం కాదా అది? వీళ్ళకి విశ్వాసాలు ఎలా మార్చేస్తారంటే, దేవుడి వైపు చూడనివ్వరు కదా, వాళ్ళ వైపే మా అయ్యగారు అనేలా చేస్తారు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద సింహాసనాలు వీరి హృదయాల్లో వేసుకుని అక్కడ కూర్చుంటారు. దేవుడు కాదు, మా అయ్యగారిని అన్నావా నేను ఊరుకోను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకున్నావు? అయ్యగారి, దేవుడు కాదు. అందుకనే బాప్తిస్మకుడైన యోహాను స్త్రీల కనిన వారిలో అందరికంటే గొప్పవాడని దేవుడు ఎందుకన్నాడో తెలుసా? ఆయన వచ్చిన పని, ఆయన చేయాల్సిన పని కరెక్ట్ గా చేసాడు కాబట్టి. చాలా మంది సేవకులు ఇప్పుడు అది చేయట్లా. మొదట్లో దేవుని చిత్తం వల్లనే, దేవుని పిలుపు వల్లనే వచ్చామంటారు. పోను ఏమైపోతుందంటే, తమ రాజ్యాలను స్థాపించుకోవడానికి వాళ్ళు దారి తప్పిపోతూ ఉంటారు. స్త్రీలు కలిగిన వారిలో యోహాను గొప్పవారు. ఆయన చక్కని ఫిలాసఫీ ఒకటి చెప్పాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏ సేవకుడు అండి ఈ రోజున ఒప్పుకునేది? ఇవన్నీ మీకు అవసరం లేదు. మీరు ఎంతవరకు ఆలోచిస్తారంటే, చర్చకి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఆయన గొప్ప దైవజనుడు నాకు మాటలు చెప్పాడు, దేవుని స్తోత్రం, అంతే, అయిపోయింది.